హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ 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 మచ్. నేను వీడియోస్ పెట్టకపోయినా మీరు మెసేజ్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, దట్స్ రియలీ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రియేటర్స్ నా సబ్స్క్రైబర్స్ అవుతారని. బట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లాగా నా ఛానల్లో నేను మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్స్. నేను చాలా కమెంట్స్ విన్నానండి, లైక్ పర్సెస్ అయితే రెడీ చేయొచ్చు కానీ దాని లోపల జిప్ అండ్ పౌచ్ ఎలా కుట్టాలి, దట్టు హ్యాండ్మేడ్ ఎలా చేయాలా, మనము దీని లోపల జిప్ అండ్ పౌచ్ ఎలా కుట్టాలి నేను నేర్పిస్తానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. చలో. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి. ఇది యాక్చువల్ నాకు ఒక కస్టమర్ 2 years బ్యాక్ ఇచ్చారు. కొంచెం వేస్తూ కంప్లీట్ చేశాను, బట్ స్టిల్ పెండింగ్లోనే ఉంది. సో ఇది ఎలా చేయాలో దీని లోపల ఇదిగోండి జిప్ అండ్ పౌచ్ ఎలా కుట్టాలి అని నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నాకు మొత్తం చూపిస్తాను. ఇది విడ్త్ కొంచెం పెద్దగా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి, చూసారండి, మల్టీ కలర్. మనం ఏ శారీ ఏ డ్రెస్కి వేసుకుని ఈజీగా సూట్ అయిపోతుంది. సో దీనికి యాక్చువల్గా క్లాత్ ఎలా కుట్టాలనేది నేను చూపిస్తాను. అయితే స్టిచ్చింగ్లో 2 ways ఉంటుంది. ఒకటేమో నార్మల్గా క్లాత్ ఎలా కుట్టడం అనేది, ఇంకోటి క్లాత్ దీని లోపల ఎలా కుట్టడం అనేది 2 ways ఉంటుంది. ఫస్ట్ వీడియోలో నేను ఓన్లీ క్లాత్ ఎలా కుట్టాలని చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దీని లోపల ఇన్సర్ట్ చేసి క్లాత్ ఎలా కుట్టాలని నేను చూపిస్తాను. సో మనకి వీటికి ఇది చేయడానికి ఏమేమి కావాలనేది ఒకసారి చూసుకుందాము. ఇక నేను వచ్చేసి నీడిల్స్ తీసుకుంటున్నాను అండి. 6 నెంబర్ నీడిల్స్. ఇవి మనం రెగ్యులర్గా కుట్టుకునే నీడిల్స్ అండి. చాలామంది ఈ నీడిల్ నెంబర్ కూడా అడుగుతున్నారు, అందుకని స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ 2 zips వాడుతున్నాను, వైట్ కలరే వాడుతున్నాను. సో ఇది వచ్చేసి ఒకటేమో బయట వస్తుంది, ఇంకోటేమో ఇంటర్నల్ లోపల ఇంకో చిన్న పౌచ్ లాగా చేస్తాము, దానికి యూజ్ అవుతుంది ఈ 2 zips. అండ్ వైట్ థ్రెడ్ ఒకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది యాక్చువల్గా రీయూజ్డ్ బ్యాగ్ అండి. మనం మామూలుగా షాపింగ్స్కి వెళ్తాం కదా, అలాంటిది ఈ క్లాత్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుందండి. మనం కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, అది మనం వాష్ చేసినా సింక్ అయిపోతుంది, బీట్స్కి అంతా బాగుండదు. సో ఇది ఏంటంటే వాష్ చేసినా కూడా ఇది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఈ క్లాత్ అనేది సింక్ అవ్వదు. సో మనం రీయూజ్ లాగా ఇది కూడా వాడవచ్చు. సో దీనికి ఫస్ట్ మార్కింగ్ ఎలా చేయాలని నేను చూపిస్తాను, రండి. నేను ఇక్కడ విడ్త్ వైజ్గా తీసుకుంటున్నాను, చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ కింద విడ్త్ వైజ్ ఇక్కడ క్లోజ్డ్ ఉంది. సో విడ్త్ వైజ్గా ఒక 2 finger లెంత్ అంతా తీసుకుంటున్నాను. ఇక్కడ అంతే తీసుకోవాలి, ఇక్కడ కూడా అంతే తీసుకోవాలా. ఓకేనా అండి? ఈ విడ్త్తో సహా మనం తీసుకుంటున్నాము. ఇక్కడ పైన కూడా కొంచెం ఖర్చు వదులుకోవాలి, ఎందుకంటే మనం జిప్ పెట్టుకుంటే ఆ జిప్కి క్లాత్ కూడా వెళ్తుంది కాబట్టి. చూడండి, నాకు ఈ లెంత్ వైజ్గా తీసుకుంటున్నాను నేను. ఈ లెంత్ వైజ్గా ఇక్కడ 2 fingers లైన్ అంత స్పేస్ వదిలిపెడుతున్నాను. సో అలాగే షేప్ని బట్టి మనం ఇక్కడ కూడా కర్వ్ లాగా తీసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవద్దు. మనం ఏ షేప్ బ్యాక్ చేసినా సరే ఈ ప్రాసెస్లో మనం తీసుకుంటే మనం కరెక్ట్గా చేయడానికి వస్తుంది. ఇక్కడ పైన నేను ఓన్లీ 1 finger అంతే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ జిప్ కూడా కుడతాం కాబట్టి. చూసారా, రౌండప్గా ఇక్కడ సైడ్స్కి పైన ఒక 1 finger అంతా, సైడ్స్కి అంతా 2 finger అంతా వదిలేసి తీసుకున్నాను నేను.
ఇప్పుడు సేమ్ దీన్ని ఇదే షేప్లో కట్ చేసుకోవాలి మనం. ఓకేనా, నేను కటింగ్ కూడా చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఎక్కడైతే లైన్ పెట్టుకున్నామో అక్కడనే మనం దీన్ని కట్ చేస్తున్నాము. ఇది డబుల్ క్లాత్ అండి, కింద పైన డబుల్గా ఉంటుంది ఇలాగా. సో ఎగ్జాక్ట్ మనకు బేస్ ఇది వచ్చేసింది ఇలాగా, ఇదిగోండి. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం దీని లోపల కూడా ఇంకో చిన్న పాచ్ కుడతామన్నమాట, సమ్ చేంజ్ చేసుకోవడానికి, కాయిన్స్ వేసుకోవడానికి. సో అది కూడా ఇదిగోండి, దానికి సింగిల్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ జస్ట్ అందాజా ప్రకారం ఇలా తీసుకుంటున్నాను చూడండి. ఓన్లీ సింగిల్ క్లాతే కావాలి కాబట్టి మనకి ఇదే. మనకు పెద్ద కావాలంటే పెద్ద తీసుకోవచ్చు, చిన్న కావాలంటే చిన్న కూడా తీసుకోవచ్చు అండి, నో ఇష్యూ. ఎందుకంటే ఇలా ఇక్కడ ఒక జిప్ పెట్టి ఇది దీనికి స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం. ఇలా ఇది దీనికి ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇలా జిప్ లాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా ఇంకో పౌచ్ ఇలా. ఓకేనా, ఇక్కడ పైన కూడా ఇది ఇంకో జిప్ ఉంటుంది. ఈ జిప్పుతోని ఇది ఇక్కడ ఇది ఇలా కుట్టేసేయాలి, ఈ కార్నర్ ఏమో ఇలా కుట్టేసేయాలి. ఈ కార్నర్ చుట్టూ మనము ఒక్కొక్క ఇంచు ఇంత వదిలేసి మనం దీని లోపల ఒక ఖర్చులాగా కుట్టేసేసుకోవాలి. అది మన చేతి మీద కూడా వేసుకోవచ్చు అండి, లాక్ స్టిచ్ అని ఉంటుంది, ఆ లాక్ స్టిచ్ త్రూ మనం వేసుకోవచ్చు. నేను యాక్చువల్గా ఈ జిప్పు ఇది దీనికి ఎలా కుట్టాలనే నేను ఫస్ట్ చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ మనం యూస్ చేయొచ్చు. ఓకేనా, సో నేను ఫస్ట్ ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. అదే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్. ఇది నేను కుట్టేది లోపల పౌచ్ ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. ఫస్ట్ లోపల పౌచ్, ఈ జిప్ అనేది రెండు కలిపి కుట్టాలన్నమాట. ఓకేనా, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు తీయాలి నీడి. దీన్ని లాక్ స్టిచ్ అంటారు. వెనక నుండి మళ్ళీ ముందుకు. సో ఇలా వేస్తే ఏంటంటే లాక్ అయిపోతుంది స్టిచ్చింగ్. ముందుకేసి వెనక నుండి మళ్ళీ ముందుకు ఇలా చేతి మీద లాక్ స్టిచ్,
వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇలా మనకి ఇలా నీట్గా స్టిచ్ అయిపోతుంది అన్నమాట. మీకు మిషన్ ఉంటే మిషన్ త్రో వేసుకోండి, అదైతే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందండి. ఇదంతా నేను కుట్టి చూపిస్తాను మీకు ఎలానో అనేది. ఓకేనా? ఓకే, ఇదిగోండి ఇట్లా నీట్గా నేను చేతితోనే వేసాను ఇదంతా, చూడండి. సో ఇట్లా నీట్గా మనకి జిప్పు దీనికి ఒక పౌచ్కి అటాచ్ చేస్తాం. ఇదిగోండి ఇలా నీట్గా. ఇప్పుడు ఇదే పౌచ్ దీని లోపల ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అండి. ఇదిగోండి దీని లోపల జిప్ ఉండాలి కదా. సో ఇది ఇలా ఈ పైనుండి స్టిచ్ చేయాలన్నమాట. పైన స్టిచ్ చేసి ఇది మొత్తం కింద నుండి ఇదంతా స్టిచ్ చేసేయాలన్నమాట. ఇక్కడికి స్టిచ్ చేస్తే అప్పుడు ఈ పౌచ్ దీనికి అటాచ్ అయిపోతుంది. అయిపోయాక ఇదిగోండి ఈ థ్రెడ్, ఇది క్లాత్, ఇది ఇలా పెట్టి ఇది ఇట్లా స్టిచ్ చేసేయాలా. సేమ్ లాక్ స్టిచ్తో ఇప్పుడు ఏదైతే పౌచ్ కుట్టామో అది అలా. సో ఇది కూడా దీనికి ఇలా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసి ఈ కార్నర్కి మొత్తం ఇది కూడా మొత్తం జాయిన్ చేసేయాలి. నేను ఇదంతా వేసి చూపిస్తాను మీకు, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? డన్. ఇదిగోండి ఫైనల్గా మనకి ఈ లుక్ వచ్చేస్తుంది. నేను చూపిస్తాను మీకు దగ్గరగా. ఇదిగోండి దీనికి ఒక జిప్పు కుట్టేసాం ఇక్కడ, అండ్ ఇన్సైడ్ కూడా ఇంకొక జిప్పు కుట్టేసాం. ఇదిగోండి ఇదేమో ఇన్సైడ్ పౌచ్ అన్నమాట. ఇది వచ్చేసి బయట. ఇదిగోండి ఇలా ఈ లుక్ కరెక్ట్ మన బ్యాగ్ ఏ షేప్ ఉందో అదే షేప్లో కూడా ఇది లోపల బ్యాగ్ కూడా రావాలి. అండ్ ఇది బ్యాగ్ లోపల ఎలా ఇన్సర్ట్ చేసుకుంటానో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, పార్ట్ 2లో. ఓకేనండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇది దాని లోపల ఎలా కుట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.